హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను మా గార్డెన్లో ఉన్న కొన్ని మిరపకాయ చెట్లు చూపిస్తూ హార్వెస్ట్ చేసుకుంటూ మిరపకాయలను ఏ విధంగా పెంచుకోవాలి, అదే మిరపకాయ మొక్కల్ని ఏ విధంగా పెంచుకోవాలి, ఎలాంటి టిప్స్ పాటించాలి అనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటానండి. మేము ఈ మిరపకాయ మొక్కలనైతే ఇంటిలో వాడుకుంటాం కదా, ఎండు మిరపకాయలు. ఆ మిరపకాయ విత్తనాల నుంచే వేసుకున్నామండి. అందుకు ఒక్కొక్కసారి ఒక్కొక్క టైపు ఎండు మిరపకాయలు తెచ్చుకుంటే అట్లా ఒక్కొక్క టైప్ అయిపోయినాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిరప చెట్లు ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి కొంచెము పొడుగ్గా ఉండే మిరపకాయ మొక్క, ఇంకొకటేమో పైకి కాసే మిరపకాయ మొక్క, ఇంకొకటి నాటువి ఉన్నాయండి. అట్లా ఒక 3-4 రకాలు ఉన్నాయి. ఎక్కువ ప్లాంట్స్ ఏం లేవు, ఒక 6-7 ప్లాంట్స్ ఉన్నాయి అంతే. కానీ మిరపకాయలు అయితే కాసాయండి. ఇవి మిరపకాయలైతే కొంచెము ఒక 6 మంత్స్ అవుతుందండి పెట్టి. మేము సీడ్స్ నుంచి పెంచాము కాబట్టి చాలా టైమే తీసుకునింది. యాక్చువల్గా ఇట్లా బయట నర్సరీ షాపుల్లో కానీ ఎక్కడన్నా నారు దొరికితే నారు తెచ్చుకొని పెట్టుకుంటారు. మనకి ఇక్కడ ఎక్కడ నారు దొరకలేదు. ఆ మిరప విత్తనాల నుంచే వేసేసరికి ఒక 6 మంత్స్ అన్న టైం పట్టిందండి. అయితే కొంచెము నిదానంగానే కాసాయి. చాలా వరకు పురుగులు అయితే వచ్చాయండి. దానికోసమని ఎగ్ ఆయిల్, తర్వాత గార్లిక్, అలోవెరా ద్రావణం ఈ విధంగా స్ప్రే చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి మళ్ళీ మంచిగా ఎగురొచ్చి పూతొచ్చింది. అట్లనే మొక్కలకి కొంచెం డిఏపి అయితే నేను వేస్తూ ఉంటాను. కొన్నేమో గ్రో బ్యాగ్లో పెట్టాను, కొన్నేమో వచ్చేసి నేలలో పెట్టానండి. 4-5 ప్లాంట్లు ఉన్నాయి అంతే. 2 గ్రో బ్యాగ్లో పెట్టాము, 2 అట్లా కింద పెట్టాము. ఇప్పుడైతే బాగా కాస్తున్నాయి. వీటి సాయిల్ మిక్చర్ వచ్చేసి 30% రెడ్ సాయిల్, 30% కోకోపీట్, 30% మెన్యూర్, ఒక 10% రూట్స్కి ఏం కాకోకుండా నీమ్ పౌడర్ ఎట్లా కలుపుకోండి. దాని ద్వారా రూట్స్ డ్యామేజ్ కాకోకుండా మిరప మొక్కలు బాగా కాసే అవకాశం అయితే ఉంటుంది. నీమ్ పౌడర్ లేని వాళ్ళు కొంచెం అలోవెరా దాన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడైతే నేను ఒక షార్ట్ కూడా పోస్ట్ చేశాను. ఈ మిరపకాయలు అయితే కొన్ని పైకి కాస్తూ ఉన్నాయండి. ఈ మిరప మొక్క మట్టికి మామూలుగా అన్ని మిరపకాయలు కిందికి కాస్తూ ఉంటే ఈ మొక్క మట్టికి పైకి కాస్తూ ఉంది. అది నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇట్లా పైకి కాసే మిరపకాయని చూడడం. సాయిల్ మిక్చర్ చెప్పాను, పెస్టిసైడ్ చెప్పాను, ఫెర్టిలైజర్ చెప్పాను. ఇక ఎండ విషయానికి వస్తే ఎండ అనేది చాలా అవసరం అండి ఈ మొక్కకు. ఎక్కువ ఎండ ఉన్న వాళ్ళైతే ఈ మొక్కను పెంచండి. ఎండ రాదు అనుకునే వాళ్ళైతే ఈ మొక్క ఎక్కువగా పెరగదు. నెక్స్ట్ వాటరింగ్ విషయానికి వస్తే మొక్క చుట్టూ గుల్లగా ఉండి మెత్తగా ఉండిందంటే వేసుకోకండి. తవ్వి చూడండి, కొంచెము ఒక 1 ఇంచ్ మైన తవ్వి చూస్తే అర్థమవుతుంది. గట్టిగా ఉండిందంటే వాటర్ ఇచ్చుకోండి. ఆ విధంగా వాటర్ 1 డే ఒకసారి ఇచ్చుకుంటే సరిపోతుందండి మిరప మొక్కకి. ఈ విధంగా వాటర్ ఇచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పురుగులు ఉంటే చెప్పాను కదా, నేనైతే ఎగ్ ఆయిల్ ద్రావణం స్ప్రే చేసుకున్నాను. అదేవిధంగా గార్లిక్ను అలోవెరా స్ప్రే చేశానండి. ఇదండి వాటి వీడియో. మీకు నచ్చిందా, ఎలా అనిపించింది? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఉంటానండి. బాయ్. థ్యాంక్ యూ ఆల్.